బ్యాక్ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏపీ అభివృద్ధి కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వెంకటేష్ అన్నారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లుగా చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. మరోసారి తమకు అవకాశం కల్పించాలంటున్న చీరాల వైసీపీ అభ్యర్థి వెంకటేష్తో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి, అంతేకాకుండా ఎన్నికల ప్రచారం కూడా హీటు పుట్టిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బాపట్ల జిల్లా చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, అంతేకాకుండా ఈ ఎన్నికల ప్రధాన అస్త్రాలు ఏంటి, దీనిపై మనతో మాట్లాడడానికి కరణం వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇంకా తక్కువ రోజులే ఉంది, రేపు ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది. గత 60 రోజులుగా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాం కదా, సో తప్పకుండా అందరూ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా వెళ్ళాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సరే, ఎంత టైం ఇచ్చినా తిరుగుతూనే ఉంటాం. సో మా అందరికి కూడా ఏంటంటే ఇంకా ఎలక్షనింగ్ పోల్ మేనేజ్మెంట్లో ఉండాలి కాబట్టి బహుశా ఇంక ఎల్లుండితో కొంతవరకు అందరికీ ప్రచారం ముగిస్తారు. మీ అందరం కూడా 13వ తారీఖు ఎదురు చూస్తాము. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అస్త్రాలు ఏంటి? సంక్షేమ అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని చెప్పేసి టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శలు చేస్తారు. ఆ సంక్షేమమే గురించే కదా సూపర్ 6 అని చెప్పి ఇంగ్లీష్ పదం పెట్టి వీళ్ళందరూ వాయిస్తూ ఉంది. ఏదైతే నవరత్నాల్లో ఉన్నాయో దాన్ని ఈ తెలుగులో ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, సంవత్సరానికి 1,50,000 కోట్లు మేము సంక్షేమం మీద వెచ్చిస్తామని చెప్పి మళ్ళీ ఎవరైతే ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో ఇబ్బందికరంగా, వాళ్ళే మళ్ళీ మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా దాని గురించి పెద్ద చెప్పేదే ఉంది, మీ అందరూ కూడా తెలుసు కాబట్టి. కానీ రాష్ట్రంలో మద్యం, ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా వైసీపీ చేసింది అని చెప్పంటున్నారు. మా దగ్గర అయితే మద్యం గురించి మాకు తెలియదు, మీ అందరికీ ఐడియా ఉంది, అది గవర్నమెంట్ సిస్టము. ఇసుక అయినప్పుడు మా ప్రాంతంలో అందరికి కూడా వెసులుబాటు ఉంది, అందరూ కూడా తీసుకుంటా ఉన్నారు, ఎవరు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొంతవరకు మధ్యలో షార్టేజ్ ఉన్నప్పుడల్లా గవర్నమెంట్ కొంచెం వరకు ఇంకా ఫ్రీ చేసింది కాబట్టి దాని వరకు ఇంకా బెటర్ ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాను. మరి దాని మీద నెక్స్ట్ 5 ఏళ్ళలో మరి ఇంకోసారి ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారో కూడా మనం చూడాలి. కానీ గత ఎన్నికల్లో మీ నాన్నగారు బలరాంకి అవకాశం, ఈ ఎన్నికల్లో చీరాల ప్రజలు మీరు ఏమన్నా మీకు అవకాశం ఎలా ఇవ్వబోదు? గత ఎన్నికల్లో పనిచేసిన తీరు బట్టి ఈసారి మాకు కూడా అవకాశం ఇస్తారని నమ్ముతా ఉన్నాం. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి విశ్వాసం ఉంది. అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. బహుశా వెయిట్ చూద్దాం. అన్ని రకాలుగా ఇది జూన్ 4న రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా ఇంకెంత దాదాపుగా 20 రోజులే. అదేవిధంగా చీరాల చాలా చిన్న ప్రాంతం, ఓ పక్కేమో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఓ పక్కేమో మాకు హైవేలు ఉంటాయి, మధ్యలో చిన్న ప్రాంతాలు ఉంటుంది. అది కూడా చేనేతలు ఎక్కువ, ఒక పక్క మత్స్యకారులు ఎక్కువ, ఒక పక్క యాదవరాజులు ఎక్కువ, ఒక పక్క అన్ని కులాల సమీకరణ చీరాల. ఈరోజు అన్ని రకాల ఎవరి పని వాళ్ళు చేసుకునే బడుగు బలైన వర్గాలు ఎక్కువ, రైతుల సోదరులు ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓ ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధిని మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మా వంతు కృషిగా మేము సహకరిస్తాం. సో ఇది మనం చూస్తుంటే మొత్తంగా చీరాల ప్రాంతం అభివృద్ధి చేయడమే తమ ఏకైక లక్ష్యం. అంతేకాకుండా చీరాల ప్రాంతంలో ఎక్కువగా చేనేతలు కానీ, అంతేకాకుండా ఆక్వా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. కానీ ఈ చీరాలని అభివృద్ధి చేయడం, ఈ చీరాల పట్టణ ప్రజల యొక్క బాగోగులు చూడటమే తమ ఏకైక లక్ష్యం. ఒకసారి అవకాశం ఇచ్చారు, మరోసారి మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా చీరాల పట్టణ ప్రజలు కానీ, చీరాల నియోజకవర్గ ప్రజలు కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాము. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా కూడా వైసీపీ మాత్రం ఒకే లైన్తో ఒకే పార్టీగా ఎన్నికల్లోకి వెళ్తున్నాము, ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ అంటున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV, చీరాల.